నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పల్లాప్రోలు గ్రామంలో అతిసార వ్యాధితో 5 మంది మృతి చెందిన క్రమంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసింది. గ్రామంలో 5 మంది వ్యాధి బారిన పడి చనిపోతే కనీసం ఒక్కరు కూడా ఎమ్మెల్యే పరామర్శించడానికి రాలేదని మండిపడ్డారు. వ్యాధికి గల కారణాలను కనుక్కోవాలని, మౌలిక వస్తువులను పునరుద్ధరించాలని అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పల్లాపూరు గ్రామంలో అతిసార వ్యాధి బాధితులను కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడ వైద్య క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పిహెచ్సిని కలిసి వ్యాధికి గల కారణాలను, వ్యాధి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నమస్కారం. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న గారు పల్లాప్రోలు గ్రామం మీద కక్ష పట్టున్నారా అనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం రాలేదని ఇక్కడ ప్రజల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇక్కడ శానిటైజేషన్ సరిగా లేదు. స్థానికులు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వాటర్ ట్యాంక్ క్లీన్ చేశారంట. ఇప్పటిదాకా క్లీన్ చేసినట్టు రాస్తున్నారు కానీ చేసిన పరిస్థితి అయితే లేదు. గత 10 రోజులుగా ఇక్కడ డయేరియాతో 5 ప్రాణాలు పోయినాయి. ఇప్పటికి కూడా వైద్య సిబ్బంది అయితే వాళ్ళు కేర్ తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. శాంపిల్స్ పంపించారు. ఎక్కడ ఏది లేదంటూనే నిర్లక్ష్యం చేస్తున్నారే కానీ వచ్చి విజిట్ చేసిన పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వానికి కానీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న గారికి కానీ ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా ఉందనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని చేసినా కూడా ఈరోజు కొత్త కేసు వచ్చింది. 20 సార్లు పోయినారంట ఆయన. బయటికి హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు జీజీహెచ్కి పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం తర్వాత సంగతి కానీ సౌకర్యాలు, మౌలిక వసతుల రూపకల్పనలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ గ్రామంలో కాచి చల్లార్చిన నీరు తాగండి అని ఊరికే హెడ్డింగ్లు రాసేసి చేతులు దులుపుకోకుండా ఇక్కడ డయేరియా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి గల కారణాలు కనుక్కొని ప్రజల్ని వారి సమస్యలేందో కనుక్కోవడానికి ఈ ఊరు గడపకి మీరు ఎందుకు రావట్లేదు అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ప్రతి గడపలో సమస్య ఉంది. మంచినీరు వాటరు డ్రైనేజ్ కాలువలో నుంచి వస్తుందంట. ఆ నీరు కలుషితం కావడం వల్లే ఈ రోజు ఈ డయేరియా వ్యాప్తి చెందుతుంది. నేను కాసు కూడా చెప్పాను, వీలైతే దాన్ని రెక్టిఫై చేయండి.